డాక్టర్ గారి దగ్గరికి ఎప్పుడు క్యాంప్కి వెళ్తూ ఉంటారు. మంత్లీ ఒకసారి ఇట్లా డయాబెటిక్ పేషెంట్, షుగర్ పేషెంట్ మాత్రం స్క్రీనింగ్ చేస్తూ ఉంటాము. అక్కడ పరిచయం ఉంటుంది కృష్ణ గారు. ఆయన చెప్పారు ఇట్లా మన ఇంటి దగ్గర చేద్దామండి అని. అంటే 10 మంది చేరిన దగ్గర ఎక్కడైనా మనం ఒక 2-3 మాటలు చెప్పామనుకోండి, వాళ్ళలో ఒకరు ఇద్దరైనా బెనిఫిట్ అవుతారు. ఈరోజు 100 మందిని చూసాము, దాంట్లో 10-15-20 మందికి శుక్లాలు ఉన్నాయి. శుక్లం మోస్ట్ కామన్ డిసీజ్. వాళ్ళలో సర్ప్రైజింగ్గా 5 మంది లేజర్ చేయించుకుని ఉన్నారు. సో డయాబెటిక్ లేజర్ చేయించుకుని ఉన్నారు. ఒక ఆవిడ బీపీ వల్ల లేజర్ చేయించుకున్న ఆవిడ ఉంది. చాలామంది శుక్లం ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు, చేయించుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే మీకు పలానా ఉంది, ఎన్ని రోజులు ఆగొచ్చు, ఎంత అనేది మనం సలహా ఇవ్వడానికి అవకాశం ఉంది. సో అది వాళ్ళ ఇండివిజువల్గా వాళ్ళకున్న సమస్యల గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు అసలు కంటికి సంబంధించి అంటే ప్రతి మనిషి తెలుసుకోవాల్సింది. షుగర్ పేషెంట్ షుగర్ గురించి తెలుసుకుంటారు. అట్లా కాకుండా అందరికీ కంటి గురించి తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయండి. మీకు క్లుప్తంగా అందరికి అర్థమయ్యేటట్టు తక్కువ సమయంలో మీకు చెప్తానండి. చాలామంది మేము మొదట్లో హాస్పిటల్ పెట్టాం సార్, మోడర్న్ రెటినా సెంటర్ అని పెట్టాం. అది చాలామంది నుంచుని ఈ రెటినా అనేది ఎక్కడుంది, భాగం ఏ భాగంలో ఉంది అనేది వాళ్ళకి అర్థం కాలేదు. చాలామంది వచ్చి రెటినా హాస్పిటల్ అన్నారు, హాస్పిటల్ అని రెటినా అనేది ఎక్కడ ఉంది భాగం అనేది చాలామంది సందేహపడేవాడు. అందుకని కింద మేము మళ్ళీ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ అని పెట్టాం. అంటే అసలు కంట్లోని భాగం అని చెప్పి. అందుకని చాలామంది అసలు రెటినా అనేది ఎక్కడ ఉంటుంది ఏంటనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇదండి కన్ను. మనకు కనపడేదో ఇది, మనకు కనపడినందరికి అంటే 2 రెప్పలు కనపడతాయి, పై రెప్ప కింద రెప్ప. నల్లగుడ్డు కనపడుతుంది, కంటి పాప కనపడుతుంది, సూక్ష్మంగా చూస్తే తెల్లగుడ్డు కనపడుతుంది. ఇంతవరకే మనకి కనపడేది అనమాట సామాన్య మానవులకి. దీంట్లో లోపల బంతిలాగా చాలా పెద్ద ఆర్గాన్ ఉంది, చాలా ఇంపార్టెంట్. మన ఇప్పుడు అతను తీస్తున్నాడు ఫోటోలు, దానికంటే ఎన్నో రెట్లు సెన్సిటివ్ కెమెరా లాంటిది అనమాట ఇది. దీంట్లో మనం చూసేది ఓన్లీ నల్లగుడ్డు, కంటి పాపను మాత్రం చూస్తాం. దాని వెనక లెన్స్ ఉంది, అందరికీ తెలుసు. లెన్స్ మసకబారిపోతే శుక్లం వస్తే లెన్స్ ఆపరేషన్ చేయించుకున్నా, అది ఇంతవరకే. దీని వెనక ఇంకా చాలా బాగుందనమాట. కంటి లోపల సొన, ఇది విట్రియస్ అంటాం మనం. ఇప్పుడు మన కాల్గేట్ జెల్ టూత్ పేస్ట్ లాగా చాలా క్లియర్గా ఉంటుంది. ఇది కంటి సొన, మన బంతిలో గాలి ఉన్నట్టు కంటి లోపల సొన ఉంటుంది అనమాట, విట్రియస్ సొన. ఇది కాకుండా వెనక పక్క ఈ తెరలాగా ఉండేది రెటినా అనమాట. అంటే కన్ను ఒక కెమెరా లాంటిది అయితే మనం చూసేది ఓన్లీ లెన్స్ మాత్రం చూస్తున్నాం. ఆ లెన్స్లోంచి లైట్ కిరణాలు వెళ్ళి రెటినా తెర మీద పడితేనే మనకు చూపు కనపడుతుంది. చాలామంది అన్ని సమస్యలకి మీకు రెటినా దెబ్బతినిపోయిందని, నరం దెబ్బతినిపోయిందని అనగానే ఫస్ట్ సార్ జోడు పెట్టుకుంటే సరైపోతుందని అడుగుతారు. చాలామంది జోడు రాసేవాడు సార్. జోడు పెట్టుకోవడం వల్ల ఓన్లీ లైట్ కిరణాలు రెటినా మీద పడతాయి తప్పితే రెటినా కానీ ఆప్టిక్ నర్వ్ కానీ బాగుంటేనే చూపు కనపడుతుందండి. కాబట్టి ప్రతి సమస్యకి జోడు సొల్యూషన్ కాదు, ప్రతి సమస్యకి శుక్లం ఆపరేషన్ సొల్యూషన్. చాలామంది అంటారు సార్ ఆపరేషన్ చేసి లెన్స్ పెట్టండి, రెటినా దెబ్బతిన్నవాళ్ళు వాళ్ళకి చూపు ఎందుకు ఇంప్రూవ్మెంట్ రాదంటే వెనకున్న రెటినా దెబ్బతింది. మనం ఎంత లెన్స్ పెట్టినా, ఎంత కాస్ట్లీ లెన్స్ పెట్టుకున్నా, ఎంత కాస్ట్లీ జోడు ముందు పెట్టుకున్నా ఆ లైట్ దాని మీద పడుతుంది. అది బాగుంటేనే మనకు చూపు వచ్చేది. నెక్స్ట్ అది ఇందాక మీకు అందరికి లైట్ వేసి చూశాను. అసలు ఏం చూస్తాను నేను కంట్లో అంటే నాకు ఇదే కనపడుతుంది. ఇలాగే మన ఆరెంజ్ కలర్లో కనపడుతుంది కన్ను. దీంట్లో కంటి నుంచి మెదడుకి నరం, ఇది ఆప్టిక్ నర్వ్ కనపడుతుంది. దీంట్లోంచి రక్తనాళాలు వస్తున్నాయి, ఈ రక్తనాళాలు కనపడతాయి. ఈ సెంట్రల్ ఏరియా మ్యాక్యులర్, 90% చూపు కనపడితే మీకు టెస్ట్ చేసి నేను కేవలం లైట్ వేసి ఈ భాగాన్ని మాత్రం చూస్తున్నాను. నేను ఈ రక్తనాళాల్లో వచ్చే మార్పులను బట్టే మీకు చాలా మందిలో మీరు నాకు షుగర్ అని చెప్పకపోయినా నేను షుగర్ ఉందా, మీకు బీపీ ఉందని చెప్పేయగలను ఈ రక్తనాళాల మార్పును బట్టి. అలాగే ఈ ఆప్టిక్ నర్వ్ల మార్పును బట్టి మీకు నీటి కాసులు ఉన్నాయా లేదా చెప్పగలను. అలాగే మీకు ఈ నాకు సరిగ్గా కనపడలేదు అనుకోండి, ఇక్కడ శుక్లం ఉందా లేదా చెప్పగలను. సో శుక్లం ఉందా, లేకపోతే నీటి కాసుల వల్ల నరం దెబ్బతిందా, లేకపోతే రెటినాలో షుగర్ బీపీ వల్ల ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది మనం చెక్ చేసుకోవచ్చు. మీకు చెక్ చేసిందల్లా నేను ఏదైతే కంట్లో చూస్తానో ఇలాగే కనపడుతుంది నాకు. నెక్స్ట్ ఇచ్చేదండి. ఇప్పుడు కంటి లోపల భాగాలండి, కన్ను మనం చూసేది ఇంతే అనుకుంటాం, కానీ కన్ను ఒక ప్రపంచం. అది లోపల లోపలికి వెళ్తే కంటి పాప కనపడుతుంది, పాపలోంచి మనం లోపలికి వెళ్తాం అనమాట. ఏం కనపడుతుంది అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు లోపల చూడండి, ఇది కంట్లో, ఇది ప్రపంచం, కంటి లోపల ఉండే ప్రపంచం. ఇది ఆప్టిక్ నర్వ్, ఇది మ్యాక్యులర్ ఏరియా, ఇది రక్తనాళాలు, ఇవన్నీ కనపడుతుంది. నేను ఇప్పుడు మీకు టెస్ట్ చేసినప్పుడు ఇలాగే చూస్తాను. లోపల లైట్ వేసి ఇట్లా నేను పైకి చూడండి అంటాను, అంటే పైకి చూస్తారు. మీరు ఇటు చూడండి అంటే ఇటు చూస్తారు, ఇటు చూడండి అంటే ఇటు చూస్తాను. దాని యొక్క పర్పస్ ఏంటంటే నేను ఒక కెమెరా లాగా ఇట్లా తిరుగుతూ మీ కంటి లోపల ముఖ్యమైన భాగాన్ని పరీక్ష చేస్తాను అన్నమాట. కంటి లోపల మనకు తెలిసిందేమో, బయట తెలిసిన 2-3 భాగాలే, లోపల ఉన్న భాగాలు చాలా భాగాలు ఉన్నాయి. అది పక్కన తీర్చాను సైడ్. ఇప్పుడు మామూలుగా మీరు హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, ఇప్పుడు నేను యూజ్ చేసింది ఇది ఇండైరెక్ట్ ఆప్థాల్మోస్కోప్. దీనికి ఏంటంటే కాస్ట్లీ ఎక్విప్మెంట్ అవసరం ఉండదు, ఏమంటే చెకప్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే స్లిట్ ల్యాంప్ అంటాం. దీన్ని ఇంకా సూక్ష్మంగా పరీక్ష చేయాల్సిన అవసరం ఉంది. మీరు కొంతమంది హాస్పిటల్కి రండి అంటారు, ఎందుకంటే ఈ
సూక్ష్మంగా పరీక్ష చేయాల్సిన ఎక్విప్మెంట్ ఉంటే దానితో చూడాల్సి వస్తాం. ఈయన మా గురువు గారు అండి, నాకు చదువు నేర్పిన గురువు గారు డాక్టర్ నామ్ పెరుమాళ్ స్వామి అని చెప్పి మదురైలో భారతదేశంలోనే మొట్టమొదటి రెటినా సర్జన్ అనమాట. అంటే కంటి లోపల అందరూ శుక్లాలే చేసేవాళ్ళు, లోపల నరానికి సంబంధించిన ఆపరేషన్ చేసేవాళ్ళు కదా. ఆయన 1960లోనే రెటినా ఫెలోషిప్ చేసి అప్పటి నుంచి రెటినా అనే దాన్ని రీసెంట్గా 2008 దాకా కూడా చేసేవారండి ఆయన ఆపరేషన్. 70 ఏళ్ళు ఇప్పుడు కూడా నాకంటే యాక్టివ్గా ఉంటారు ఆయన. అది నెక్స్ట్ రెటినాలో మనకి చాలా వ్యాధులు వస్తాయండి, మీకు జస్ట్ కొన్ని వ్యాధులు మాత్రం చెప్తాను ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు చాలామంది వినుంటారండి రే చీకటి అని, చాలామంది వినుంటారు. కొంతమంది రే చీకటి ఉంది, చీకట్లో కనపడుతుంది, పగలపూట బాగా కనపడుతుంది అని చెప్పి. ఆ రే చీకట్లో ఉండే వాళ్ళు నార్మల్ ఇలా ఉంటుందండి. ఇంతకుముందు మీకు చూపించాను, అది నార్మల్గా ఉంది, ఏం మచ్చలేదు. దీంట్లో చూస్తే ఎంత నల్ల మచ్చలు ఏర్పడినాయి. వీళ్ళకి ఏంటంటే సెంటర్లో మాత్రం చూపు కనపడుతుంది, సైడ్ అంతా కనపడుతుంది. ఇదేంటంటే మేనరికం పెళ్ళిళ్ళ వల్ల వచ్చే ప్రాబ్లం అనమాట. తల్లిదండ్రి ఇద్దరికి ఈ ప్రాబ్లం ఉంటే సగం మంది పైన పిల్లల్లో రావచ్చు అండి. ఇద్దరు పిల్లలు ఇద్దరికి రావచ్చు, లేదా ఒకరికైనా రావచ్చు. తల్లిదండ్రి దూరం చుట్టాలైతే వాళ్ళలో కూడా రావడానికి అవకాశం ఉంది. అసలు చుట్టరికం లేని వాళ్ళలో కూడా చాలా అరుదుగా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఇదేంటంటే జన్యుపరంగా వస్తున్న వ్యాధి కాబట్టి దీన్ని కంప్లీట్గా మనం నయం చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఇది రాకుండా మనం మేనరికం పెళ్ళిళ్ళు అవాయిడ్ చేసుకుంటూ ఉంటే ఇట్లా మేనరికాలకు సంబంధించిన ఇబ్బందులు లేకుండా చూసుకోవచ్చు. ఇప్పుడు చాలా టెక్నాలజీ పెరిగింది కదా, అన్ని రోగాలకు మందులు వచ్చేసినాయి కదా అనుకుంటాడు. రెటినాలో చాలా రోగాలు ఈ రోజు కూడా మందులు లేవు. అందరూ ఆశ్చర్యపోతారు, సార్ ఏంటి సార్ మీరు రెటినాలో ఇంకా మందులు రాలేదంటారు. చాలా రోగాలకు లేవు, అందులో రెటినా ఒక సమస్య. క్యాన్సర్ కొన్ని రోగాలకు లేవు, అలాగే రెటినాలో ఇటువంటి సమస్యలకి మందు లేదండి. వచ్చింది అంటే మాత్రం ఉన్న చూపును కాపాడుకోవడమే, దానికి ఏదైనా జోడు పెట్టుకోవడం అట్లాంటి పెట్టుకుని చూసుకోవడం తప్పితే కంప్లీట్గా నయం చేసుకోవడానికి అవకాశం లేదు. నెక్స్ట్ ఇది చూడండి, మేనరికం. ఇది కూడా మేనరికం పెళ్లి చేసుకున్నాం. సెంటర్లో అంతా మచ్చలాగే కాలిపోతే మచ్చ ఏర్పడింది, అలా ఏర్పడింది. వీళ్ళకి ఏంటంటే సెంటర్ కనపడదు, మన మొహం చూసిన మొహం కనపడదు, కాళ్ళు చేతులు కనపడదు, మొహం కనపడదు. ఈ సెంటర్లో మచ్చ ఏర్పడినది. ఇవన్నీ కూడా మేనరికం పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్నమాట. నెక్స్ట్ ఇది చూడండి, ఇప్పుడన్నా గమనిస్తే ఏ తల్లిదండ్రులు కూడా గమనించారంటే ఈ పిల్లల్ని చూస్తే క్లియర్గా చెప్పచ్చు ఈ కంట్లో ఏదో ప్రాబ్లం ఉందని. కానీ ఇంత ప్రాబ్లం ఉన్నా కూడా చెకప్ తీసుకురారండి. ఈ బయట కనపడడానికి తెల్ల మచ్చ కనపడింది, అసలు లోపల చూపిస్తారు చూడండి. ఇది ఆ కుర్రోడి సమస్య. లోపల చూడండి 2 క్యాన్సర్ గడ్డలు ఉన్నాయి. ఎప్పుడైనా ఊహించుకోగలరా? పుట్టిన సంవత్సరంలో పిల్లకి కంట్లో క్యాన్సర్ ఉందని ఎప్పుడైనా విన్నారా మీరు? కంట్లో లోపల క్యాన్సర్ వస్తుందండి. ఇది చూడండి 2 క్యాన్సర్ గడ్డలు ఉన్నాయి. ఈ స్టేజ్లో చూసుకుంటే కూడా మనం బ్రహ్మాండంగా వైద్యం చేసుకోవచ్చు. చాలా మందులు వచ్చినాయి. మేము వైద్యం లేని రోజులు కూడా వీటిని ట్రీట్ చేసేవాళ్ళం. 10-15 ఏళ్ళ క్రితం అయితే దీనికి లేజర్ చేసేవాళ్ళం, దీనికి రకరకాల ట్రీట్మెంట్, ఐస్ ట్రీట్మెంట్ చేసేవాళ్ళం కన్ను కాపాడడం కోసం. ఇది చూసుకోకపోతే స్ప్రెడ్ అయ్యి ఆప్టిక్ నర్వ్ ద్వారా శరీరంలో స్ప్రెడ్ అయ్యి పిల్లోడు 4-5 ఏళ్ళలో చనిపోయేటువంటి ప్రమాదం కూడా ఉందండి కంట్లో క్యాన్సర్. నెక్స్ట్ చూడండి చూసుకోకపోతే ఇలా స్ప్రెడ్ అయిపోతుంది క్యాన్సర్, లోపల పెరుగుతూ పోతుంది. నెక్స్ట్ అట్లాగే 40-50 ఏళ్ళ వయసు దాటిన వాళ్ళలో ఈ క్యాన్సర్ రావచ్చండి. నల్లగా పెరిగింది చూడండి, ఇది మ్యాలిగ్నెంట్ మెలనోమా అంటాం. ఇది పెద్దల్లో వచ్చే క్యాన్సర్ అనమాట. సో కంట్లో కూడా క్యాన్సర్ అనేది రావచ్చు, ఒకటి చిన్నపిల్లల్లో వచ్చేది, ఒకటి పెద్దల్లో వచ్చేది. కానీ ఇది చాలా దురదృష్టం ఏంటంటే, నేను చదువుకున్న ఏ టెక్స్ట్ బుక్లో కూడా 60 ఏళ్ళు దాటితే కానీ క్యాన్సర్ రాదని అనుకుంటాము. ఎంతో బాధాకర విషయం ఏంటంటే రీసెంట్గానే 1 సంవత్సరం రోజుల్లోనే సార్ యూ విల్ బి సర్ప్రైజ్డ్, ఒక 24-year-old గర్ల్కి మ్యారేజ్ అయిన 1 నెల రోజుల్లో ఈ దురదృష్టకరమైన వార్త చెప్పాల్సి వచ్చింది. నీ కంట్లో క్యాన్సర్ ఉంది, కన్ను తీసేయాలి. చాలా చాలా దురదృష్టం. నాకే అంత దురదృష్టం అంటే విన్నోళ్ళకి ఎంత దురదృష్టం ఉంటుంది సార్. ఇది ఇంతకుముందు 50 ఏళ్ళ 60 ఏళ్ళలో వచ్చే క్యాన్సర్ చిన్నపిల్లల్లో ఇప్పుడు విజయవాడలో 2 సందర్భాల్లో జరిగిందండి. ఒకటేమో పెళ్ళైన నెల రోజుల్లో ఒక 24 ఏళ్ళ అమ్మాయికి ఈ క్యాన్సర్ ఉంది అని చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఇంకొక దురదృష్టకరం ఏంటంటే సార్, ఒక పిల్లోడు కుడి కన్ను చిన్నప్పుడు దెబ్బతినిపోయి కన్ను లేదు, చూపు లేదు. రెండో కంట్లో మామూలుగా చూపు మసకుందని వస్తే రెండో కంట్లో ఈ క్యాన్సర్ పెరిగిపోయి ఆ రెండో కన్ను కూడా తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. 2 కళ్ళు గుడ్డివాడైపోయాడు. కేవలం ఏంటంటే చూపు తగ్గుతుంది అనేది తెలిసినా ఏమంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోవడం ప్రాబ్లం లేదు. అది చూపి చిన్న మసకున్నట్టు చూపించుకుంటే ఈ క్యాన్సర్ పెరగకుండానే దీన్ని కూడా వైద్యం చేసుకోవచ్చు. ఇంత పెద్ద గడ్డ అయిన తర్వాత ఇక కన్ను తీసేయాల్సిన పరిస్థితి ఉంది, ఎందుకంటే ప్రాణాన్ని కాపాడంటే కన్ను తీసేయాలి. సో ఇది ఒక ప్రాబ్లం. నెక్స్ట్ ఇప్పుడు మీరు క్యాన్సర్లు చూశారు, తర్వాత మ్యానరికం పెళ్ళిళ్ళ వల్ల వచ్చే చూశారు. ఇవేంటంటే వయసుతో పాటు వచ్చేవారన్నమాట. 60 ఏళ్ళు దాటిన వాళ్ళలో ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ అంటే వయసు వల్ల నరం దెబ్బతినిపోవడం. ఈ రెటినాలో చూడండి మచ్చలాగా ఏర్పడిపోయింది. దీన్ని డ్రై నరం ఎండిపోవడం అంటాం, రెటినా ఎండిపోవడం. ఇక్కడ ఏంటంటే నల్ల మచ్చ ఏర్పడిపోయింది, దాంట్లో కన్ను సెంటర్ కనపడుతుంది, సైడ్ అంతా కనపడుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక రకం ఏంటంటే ఈ
ఈ రక్తనాళాలు చిట్లిపోయి కంట్లోకి బ్లడ్ వచ్చింది. ఈ రక్తనాళాలు బలహీనపడిపోయినాయి వయసుతో. దాంట్లోంచి రక్తం చిట్టి ఇలా మచ్చలాగా ఏర్పడిపోవడం, సెంట్రల్ చూపు తగ్గిపోవడం. మనము వయసు అయిన తర్వాత ఏమనుకుంటాం అంటే కళ్ళు కనపడితే చాలు ఏదైనా పేపర్ చదువుకోవడం లేదా టీవీ చూడడం ఏదో చేసి టైంపాస్ చేసుకుంటాం. అదే ఈ ప్రాబ్లం వచ్చి కన్ను కనపడలేదు అనుకోండి, మనం ఆ టైంలో కూడా టైంపాస్ చేయడానికి టీవీ చూడలేము, చదవలేము, ఓపికగా నడవలేము, బయటికి చీకట్లో నడవలేము, ఈ ఇబ్బందులు వస్తాయి. వీటిని కూడా మనం ఎర్లీగా చూసుకుంటే ఇప్పుడు చాలా మంచి మంచి ఇంజెక్షన్స్ వచ్చాయండి కంటి లోపలికి. కంట్లో ఒక ఇంజెక్షన్ వేసి రక్తం అంతా కరిగిపోతుంది, మంత్రం వేసినట్టు ఒక రోజులో కరిగిపోతుంది. ఈ కాకపోతే ఏంటంటే చాలామంది ముందుగా చూసుకోరండి, ఇదంతా ఇంత పెద్ద రక్తం గడ్డ కరిగిన తర్వాత వస్తారు. ఒక చిన్న ఇంపార్టెంట్ టెస్ట్ ప్రతి ఒక్క మనిషి చేయాల్సింది, ఒక కన్ను మూసుకుని ఒక కన్ను అనేది ఎప్పుడు చూసుకుంటూ ఉండాలండి. మనం చూసుకుంటూ ఉంటే ఒక కన్నులో చూపు తగ్గినప్పుడు మనకి ఏమంటే తెలిసిపోతుంది. చాలా మందిలో ప్రాబ్లం ఏంటంటే ఒక కన్ను అసలు కంప్లీట్ కనపడకపోవడం కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే రెండు కళ్ళు మీద చూస్తుంటారు, బాగానే ఉంది అనుకుంటారు. ఎప్పుడో ఏదో సడన్గా మొహం కడుతున్నప్పుడు ఏదో కళ్ళు మూసుకుని చూసి ఇది కనపట్లేదు అనుకుంటారు. కానీ అది అప్పుడప్పుడు ఇట్లా చూసుకుంటుంటే తేడా వస్తే అంతే చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇది రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులు అండి. ఇంతకుముందు మీరు చూసిన క్లియర్గా ఉన్న రక్తం చూడండి, మొత్తం రక్తం గడ్డగట్టేసింది. ఇది సెంట్రల్ లెటర్ వీన్ అక్లూషన్ అంటాం. ఇది బీపీ ఉన్న వాళ్ళలో ఇట్లా వచ్చే అవకాశం ఉంది, రక్తనాళం చిట్లి. దీనికి కూడా మనం ఇంజెక్షన్ వేసి ఈ బ్లడ్ అంతా కంప్లీట్గా కరిగించేయచ్చండి. చూపు కోరుకోకుండా బ్రహ్మాండంగా కాపాడుకోవడానికి మంచి ఇంజెక్షన్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఇది చూడండి, ఒక చిన్న రక్తనాళం చిట్లితే ఇలా, ఇంతకుముందే మొత్తం రక్తనాళం చిట్లింది, ఇదేమో ఒక భాగం చిట్లినందువల్ల ఇంత రక్తం ఏర్పడింది. నెక్స్ట్ ఇదేమో రక్త ప్రసరణ అసలు కంప్లీట్గా ఆగిపోయి పాలిపోయింది అనమాట నరం ఇదంతా. సో ఇదన్నీ రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులు. ఇవి బీపీ షుగర్ ఉన్న వాళ్ళలో వచ్చేటువంటి వ్యాధులు అనమాట. నెక్స్ట్ అంటే చాలా మంది తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ షుగర్కి సంబంధించి చాలా మంది తెలుసుకోవాలి. ఎందుకు ఈరోజు షుగర్ గురించి అంటే 16% అంటే విజయవాడలో ప్రతి 4 మందిలో ఒకరికి షుగర్ ఉందండి. మీరు ఊహించుకోండి, 4 కూర్చుని ఉన్నామంటే వాళ్ళలో ఒకరికి కంపల్సరీ షుగర్ ఉన్నట్టు మనకి. ఈ కాలేయం అనే దీంట్లో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇన్సులిన్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల వచ్చేదే ఈ షుగర్. నెక్స్ట్ ఈ లక్షణాలు కూడా మనకు తెలిసి ఉండాలి. షుగర్ వస్తే ఏంటి అని చాలా మంది సంవత్సరం 2 సంవత్సరం 3 సంవత్సరాలు తెలియదు. బరువు తగ్గిపోతూ ఉండడం, మనకేం అనారోగ్యం ఉండదు, కానీ మనం ఎంత తిన్నా బరువు తగ్గిపోతూ ఉంటాం. తరచూ మనం టాయిలెట్కి మూత్రానికి వెళ్ళాల్సినటువంటి అవసరం రావడం, తెలియని తలనొప్పి ఆందోళన మనకి తెలియకుండా, తర్వాత దాహం ఎక్కువ వేయడం, ఆకలి ఎక్కువ వేయడం, బాగా అలసిపోతూ ఉండడం. ఇటువంటి లక్షణాలు ఎవరైనా ఉంటే మనం ఏదైనా షుగర్ కానీ బీపీ కానీ ఉందో చెకప్ చేసుకోవాలండి. మనం డైలీ రొటీన్లో ఇవన్నీ మనం ఎప్పుడు ఫేస్ చేస్తూ ఉంటాము, కానీ దాన్ని పట్టించుకోకుండా పోయినందువల్లే ఆ షుగర్ ఎక్కువైపోయి దానివల్ల సమస్యలు వస్తూ ఉంటాయి. సో ఈ లక్షణాలు మనకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ ఈ షుగర్ వస్తే ఏంటంటే ప్రాబ్లం ముఖ్యమైన అన్ని భాగాలు, కన్ను, మెదడు, కిడ్నీ, కాళ్ళు, గుండె అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. సో ముఖ్యమైన భాగాలన్నీ ఎఫెక్ట్ అవుతాయి. నెక్స్ట్ కంట్లో ఎలా ఎఫెక్ట్ అవుతుందో చూపిస్తాను చూడండి. కంటి లోపల ముఖ్యంగా వెనకున్న రెటినా తెరలోనే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయండి. దీంట్లో రక్తనాళాలు చిట్లిపోయి దాంట్లోంచి కొవ్వు పదార్థాలు చేరడం, తర్వాత రక్తనాళాలు ఎక్కువ పెరుగుతాయి అనమాట షుగర్ వల్ల. ఇవన్నీ ఇట్లా పెరుగుతాయి. ఆ పెరిగిన రక్తనాలు బలహీనంగా ఉండి మనం తుమ్మినా దగ్గినా దాంట్లోంచి బ్లడ్ లీక్ అయ్యి సడన్గా చూపు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇట్లా రక్తం లీక్ అయ్యి సడన్గా చూపు. ఇవన్నీ కూడా ఒక రోజులో వచ్చే మార్పులు కాదు, స్లోగా జరుగుతూ ఉంటాయి. మనం చూసుకోకపోతే వచ్చేటువంటి ప్రమాదం. నెక్స్ట్ చూడండి, మీరు ఇందాక నార్మల్గా ఉండేది చూపించాను, ఇటువంటి చుక్కలు కానీ ఏమీ లేవు. ఇప్పుడు చూడండి, ఇదంతా కొలెస్ట్రాల్ అనమాట, కొవ్వు పదార్థాలు కంట్లో. ఒక షుగర్ పేషెంట్ కంట్లో ఇలా ఏర్పడిపోయింది అనమాట, చూసుకోకపోయింది. నెక్స్ట్ ఇది చూడండి, ఎంత కొవ్వు పదార్థాలు చేయండి. ఇదంతా కొవ్వు అనమాట. రక్తనాళాలలో ఉండాల్సిన కొవ్వు సెంట్రల్ రెటినాలో చేరి చూపు మందగించేటువంటి పరిస్థితి. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఈ రక్తనాళాలు పెరిగినాయి అనమాట. ఇవేమో నార్మల్ రక్తనాళాలు, ఇవేమో పెరుగుతున్న రక్తనాళాలు. తేడా మనకి ఈజీగా ఇప్పుడు మీకు చేసిన పరీక్ష చేసినందువల్ల కాస్ట్లీ పరీక్ష కాదు, కష్టమైన పరీక్ష కాదు. మీరు సమయం వెచ్చించాలి. ఒక సంవత్సరంలో 1 గంట వెచ్చిస్తే ఇటువంటి ప్రమాదాలు మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ చాలామంది ఈ స్టేజ్లో వస్తున్నారండి మా దగ్గరికి. ఈ రక్తనాళాలు పెరిగి దాంట్లో చుక్కలుగా వచ్చినప్పుడే వస్తున్నారు. చుక్కలు కారుతుందండి, ఏదో అడ్డంగా పడుతుందండి. నెక్స్ట్ చూడండి ఈ స్టేజ్లో వస్తున్నారు. ఇప్పటికే చాలా రక్తనాళాలు పెరిగిపోయినాయి, నరం తెగిపోవడం జరిగింది. ఈ కంట్లో చూపు కాపాడాలంటే చాలా కష్టపడాలి. చాలా లేజర్ చికిత్స చేయాలి, ఇంజక్షన్లు చేయాలి, ఆపరేషన్ చేయాలి, చాలా ఇబ్బంది. నెక్స్ట్ దురదృష్టవశాత్తు ఈ స్టేజ్లో కూడా వస్తున్నారు. చూడండి రక్తం ఎంత పెద్ద గడ్డగట్టింది. ఇది 1 రోజులోనే జరుగుతుంది. నిన్న వరకు బాగున్నాను సార్, నిన్న టీవీ చూశాను, అక్షరాలు కూడా చదివాను, ఈరోజు పొద్దునే ఇదైంది. ఈరోజు పొద్దునే జరగలేదండి. ఇది రాబోయే 6 నెలల క్రితమే దీంట్లో ఉండే మార్పులన్నీ వచ్చేసినాయి. దీన్ని మనం ఇప్పుడు మీకు చేసినటువంటి టెస్ట్ చేస్తే ఇటువంటి ప్రమాదం రాకుండా ఆపుకోవచ్చు, ఏ షుగర్ పేషెంట్ అయినా కానీ. కానీ వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమంటారు, సార్ నిన్న వరకు అన్నీ చదివాను సార్,
ఈరోజు చదవకపోవడానికి కారణం ఈ రక్తం గడ్డ, కానీ ఇది రక్తం గడ్డ 6 నెలల క్రితమే మనం కనుక్కోవచ్చు ఇలా వస్తుంది అనేది. నెక్స్ట్ ఇది కూడా చూసుకోకుండా లోపల రెటినా తెగిపోవడం అండి. ఇంకా చూడండి, నెక్స్ట్ చూడండి, ఇది చూడండి, నరం అంతా తెగిపోయి కాగితంలాగా ముడిచిపోయింది, అసలు రెటినా తెర లేదు. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత వీళ్ళకి చూపు తీసుకురావడం అనేది చాలా కష్టం అండి. దానికి ఇష్టమైన ఆపరేషన్లు ఉన్నాయి, అయినా ఏదో నడక వరకు తీసుకురావచ్చు తప్పితే చదవడం కానీ మనుషులు గుర్తుపడడం కానీ చాలా కష్టమైపోయింది. నెక్స్ట్ చూడండి, ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇక ఏమీ చేయలేము, నరం నాకు పేపర్ లాగా అయిపోయింది, ఇక దీన్ని మనం ఏం చేయలేని పరిస్థితి. ఈ స్టేజ్లో కూడా చాలామంది వస్తున్నారు, సార్ ఏదో ఒకటి చేయండి సార్, చేస్తే మేము మాకు ఏదైనా వస్తుందేమో. ఇంత టెక్నాలజీ పెరిగింది కానీ దానికి చేయాల్సిన టైంలో మనం వైద్యం చేస్తేనే ఆ టెక్నాలజీ పనిచేస్తుంది, డ్యామేజ్ జరిగిన తర్వాత. నెక్స్ట్ చూడండి, ఈ రెటినాకి సంబంధించి 2-3 టెస్ట్లే చేస్తారండి. ఇది ఒకటి యాంజియోగ్రామ్ అని చెప్పి చేస్తారు, చేతిలో ఇంజెక్షన్ ఇచ్చి కంట్లో ఫోటోలు తీస్తారు అన్నమాట, రక్తనాళాలు ఏమైనా బలహీన పడుతున్నాయి చూడడానికి. నెక్స్ట్ ఇది చూసినప్పుడు చూడండి, ఇది ఎక్స్ట్రాగా పెరిగిన రక్తనాళం మనకి క్లియర్గా తెలుస్తుంది. నార్మల్ రక్తనాళం ఏమో ఇలా ఉంది, ఇది ఎక్స్ట్రాగా పెరిగిన రక్తనాళం ఇలా ఉంది. ఈ స్టేజ్లో మనం లేజర్ చికిత్స చేసామనుకోండి, చూపు కోల్పోకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంత కష్టమైన పరీక్ష అయినా కూడా మనకి ఖర్చు 1000 రూపాయలు 1500 రూపాయలు ఖర్చు అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏదైనా డయాబెటిక్ సంబంధించి ప్రాబ్లం వచ్చింది, రక్తస్రావం జరుగుతుంది, లేజర్ చికిత్స చేస్తారండి, లైట్ కిరణాలతో దాన్ని ట్రీట్మెంట్ చేస్తారన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మీరు ఇందాక చూసారు రక్తనాళాలు పెరిగినాయి, దీన్ని చెక్ చేయండి. ఈ రక్తనాళం పెరిగింది, దాని చుట్టూతో మనం లైట్ కిరణాలతో అలా ట్రీట్మెంట్ చేస్తాం. ఇది చేసినందువల్ల ఏమవుతుందంటే ఆ రక్తనాళం చిట్లిపోకుండా దాంట్లో రక్తం రాకుండా ఆపడానికి మనకు అవకాశం ఉంటుంది. ఈ రక్తనాళం తగ్గిపోతుంది, సైజు తగ్గిపోతుంది, అంటే అది అనవసరంగా పెరిగిన రక్తనాళం. నార్మల్ రక్తనాళమేమో బాగుంది. సో మనం లేజర్ చికిత్స చేయడం ద్వారా ముందే చూపు కోల్పోకుండా ఆపుకోవచ్చు. నెక్స్ట్ ఒకవేళ బాగా రక్తస్రావం అయిపోయిందండి కంట్లో, అప్పుడు ఏంటంటే విట్రెక్టమీ అని మన పెన్సిల్ లాంటి ఇన్స్ట్రుమెంట్స్ని కంట్లోకి పంపించి ఆ రక్తం గడ్డంతా కరిగించి లోపల లేజర్ చేసామనుకోండి మళ్ళీ చూపు తీసుకురావడానికి అవకాశం ఉంది. సో టెక్నాలజీ ఎంతో పెరిగిపోయింది, మనం వైద్యం చేయడానికి అవకాశం ఉంది, కానీ అది చాలా ముందుగా చూసుకుని స్టేజ్ దాటిపోకుండా చూసుకోవాలి. నెక్స్ట్ ఇది ఈ మధ్య రీసెంట్గా వస్తుందండి, నిన్న కూడా ఒక అతను వచ్చాడు. ఇది హెచ్ఐవి ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ అండి. చాలామంది యంగ్స్టర్స్లో ఈ మధ్య ఈ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ సైటోమెగాలోమైకోసిస్ రెటినైటిస్ అని, అతనికి హెచ్ఐవి ఉందని తెలియదు, ఇది చూసిన తర్వాత టెస్ట్ చేస్తే హెచ్ఐవి పెట్టాడు. సో ఇది సైటోమెగాలోమైకోసిస్ అంటే టీబీ జబ్బు కానీ లేకపోతే హెచ్ఐవి ఉన్న వాళ్ళు కానీ వాళ్ళందరికీ కూడా ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మీరు చూసింది ఏంటంటే మీకు అందరికీ తెలిసి కూడా ఒక పదం తెలిసి ఉంటుంది, శుక్లం అనే పదం అందరికీ తెలిసి ఉంటుంది. కొంతమంది సగం మందికి నీటి కాసులు అనే పదం వరకు తెలిసి ఉంటుంది. ఈ 2 పదాలే కంటికి సంబంధించిన ప్రాబ్లం అంటే 3: ఒకటి కళ్ళజోడు, రెండోది శుక్లం, మూడోది నీటి కాసులు. కొంతమందికి ఎవరికి కూడా అసలు వెనక రెటినా అనేది ఒకటి ఉంటుంది. ఆ రెటినాలో చిన్నపిల్లల్లో కానీ పెద్దల్లో కానీ క్యాన్సర్ రావచ్చు, లేదా షుగర్ పేషెంట్లో డయాబెటిక్ పేషెంట్లో రక్తనాళాలు చిట్లిపోవచ్చు, వయసు అయిన వాళ్ళలో రక్తనాళాలు చిట్లిపోవచ్చు, లేదంటే ఈ ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఉంది, మేనరికం పెళ్ళిళ్ళు రావడానికి అవకాశం ఉంది అనేది మీకు అందరికి తెలవడం కోసమే ఇవన్నీ చూపించిందండి. ఎప్పుడన్నా తెలిస్తే మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా కనపడలేదు అంటే దానికి ఏదైనా రెటినా కారణం కూడా ఉండొచ్చు, అది కూడా ఒకసారి చెకప్ చేస్తే మంచిది. చూపు కనపడలేదు అనేది ఫస్ట్ చెకప్ చేసుకుంటే జోడైతే ప్రాబ్లం లేదు, శుక్లం అయితే ప్రాబ్లం లేదు, ఎమర్జెన్సీ కాదు. ఇటువంటి రెటినా ప్రాబ్లం ఏంటంటే ముందుగానే ట్రీట్మెంట్ చేసుకుని మనం నయం చేసుకోవడానికి అవకాశం. థ్యాంక్ యూ.